హాయ్ ఫ్రెండ్స్, మనం సమ్మర్ కేరింగ్ గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ పెద్ద కుండీలు కిందన మనం చిన్న కుండీలు పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, సీడ్ పడినట్టుంది, కాకరకాయ మొక్క వచ్చింది. ఇది ఉసిరికాయ మొక్క అండి, రాసి ఉసిరికాయ. ఇప్పటివరకు కాయలు అయితే తీసుకోలేదు. చూడండి మొక్క అయితే ఎట్లా అయిపోయిందో. దీనికి కంపోస్ట్ అది వేసి చిన్న కుండీలు దీని చుట్టూ పెట్టేద్దాము. మనకి దీనికి సేవ్ అవుతుంది, వాటికి సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆకు మళ్ళీ చిగురు వస్తుంది, చూసారు కదా. ఈ పనులు చేసుకొస్తున్నాను. ఇదిగోండి, ఈ కుండీ కూడా ఖాళీగా ఉంది. దీని చుట్టూ కూడా మనం పెట్టచ్చు. ఇందులో లాంగ్ బీన్స్ సీడ్ పడినట్టుంది ఫ్రెండ్స్. లాంగ్ బీన్స్ సీడ్ అది కూడా వస్తుంది మొక్క. ఇట్లా మనం చిన్న కుండీలు సేవ్ చేసుకోవచ్చు, పెద్ద కుండీలు సేవ్ చేసుకోవచ్చు. వంకాయ మొక్క ఎండిపోయిందని చెప్పాను కదా. మొత్తం పెట్టేసి నేను చూపిస్తా ఫ్రెండ్స్. మట్టిని మనం ఇలా గుల్ల చేసుకోవాలి, చూడండి. మా వాళ్ళు ఒక్క 10 నిమిషాలు కూడా బయటికి రానివ్వరు. నాకు అదృష్టం, షాపింగ్ పిచ్చి లేదు. వేర్లు మొత్తం పూసుకుపోయినాయి, రూట్స్ చూసారా. నేను ప్రతిసారి ఇది ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. కాయ అయితే రావట్లా, కాకపోతే పూజలు చేసే వాళ్ళకి కార్తీక మాసంలో ఇది బాగా పనిచేస్తుంది. కింద పెట్టేద్దామా అనిపిస్తుంది, నేనేమో మొయ్యలేను, మనకేమో హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇది ఫైనల్. ఎందుకంటే యాపిల్ బేర్ కాశీరేకాయ మొక్కకు కూడా మనం అలాగే వార్నింగ్ ఇచ్చాం. పిచ్చగా కాయలు కాసేసింది. వీలైతే అది ఎడిటింగ్ కుదిరితే కనుక పిక్ యాడ్ చేస్తాను. అలా వార్నింగ్ ఇస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మన పిల్లలే కదా, తప్పు చేసినప్పుడు భయం చెప్పచ్చు, తప్పులేదు. భయం లేకుండా పోతుంది. అసలు నాకు నడుము నొప్పి వస్తుంది. ఇది అన్నమాట. అసలు శరీరం సహకరించట్లేదు ఫ్రెండ్స్. ఎంత పనైనా, ఎంత దూరమైనా నడిచేసేదాన్ని. ఎందుకంటే నాన్నగారికి మగపిల్లలు లేరు కదా. నేనే అన్ని పనులు చేసుకునేదాన్ని. ఇదిగోండి, కిచెన్ వేస్ట్ ఉంది కదా, ఇంకా తీయొచ్చు కానీ రావట్లా మట్టి. అంటే మీకు చూపిద్దాం ఎగ్జాంపుల్గా. కిచెన్ వేస్ట్ ఇట్లా వేస్తే ఎట్లా ఉంటుందా అనేది నేను చూపిస్తున్నా. దీనిపైన కొంచెం సాయిల్ వేసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కిచెన్ వేస్ట్ అది ఎండబెట్టాను. ఇందులో ఏమో వుడ్ యాష్, బూడిద. మనకి నిమ్మటౌట్స్ కానీ, వేరు పురుగులు కానీ, ఏమైనా ఉంటే మనకు కంట్రోల్ అయిపోతుంది. ఇట్లాగో సాయిల్ వేస్తున్నాం కాబట్టి, కిచెన్ వేస్ట్ వేసాం కాబట్టి, చూసారా వానపాములు పరుగులు పెడుతున్నాయి.
ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసేయాలి. మనకేమో ప్లేస్ తక్కువ, ఆశ ఎక్కువ. బాగుంది టైటిల్. ప్లేస్ తక్కువ, ఆశ ఎక్కువ. ఇది చుట్టూ ఇట్లాగా పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వేరు బయటకు వచ్చేసింది. ప్లస్ మనం ఇక్కడ కుండీలు పెడుతున్నాం కదా, రాళ్ళు రప్పలు ఎలా వస్తాయో అర్థం కాదు. అమ్మా, ఇవి డల్ అయిపోతున్నాయి. వీటికి చక్కగా మనకి నీడనిచ్చినట్టు అవుతుంది. ఎడీనియం ప్లాంట్, కనకాంబరాలు, ఇంకోటి ఇక్కడ పెడతాను, ఎందుకంటే ఇక్కడ కాకరపోదు ఉంది కదా. ఇట్లా నేను సమ్మర్ సీజన్లో మొక్కల్ని ఇలా రక్షించుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా లేకపోతే ఎట్లా డల్ అయిపోయిందో. దీనికి సేఫ్గా ఉంటుంది, వీటికి సేఫ్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో. బీరకాయలు వస్తున్నాయి చూడండి. ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా, మనకి చామంతులు సీజన్ అయిపోవచ్చింది. లైట్ పింక్ అండ్ పింక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.